ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాలం వేళలో మనల్ని ప్రేమించి దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ఉదయకాలమేలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ఎవరు నిలిచి ఉంటారో, దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని ద్రాక్షవల్లి అయిన క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో నిలిచి ఉన్న ఎడల, నేను మీలో నిలిచి ఉన్న ఎడల బహుగా ఫలిస్తారని దేవుడు ఉదయకాలమేలలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బహుగా ఫలించాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరి యందు ఉంటాడో వారు బహుగా ఫలిస్తారని మరి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు నీ యందు ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నువ్వు ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ప్రతి చోట కూడా ఫలభరితంగా ఉంటావన్నది దేవుని యొక్క మాట. ఉదయకాలం వేళలో ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనలో చక్కని ఆలోచన కలగాలి. ఈ క్షణమున నేను దేవుని యందు నిలిచి ఉంటాను, దేవుని మాటలు యందు నిలిచి ఉంటాను, దేవుని వాక్యం యందు నేను నిలిచి ఉంటాను, దేవుడు నన్ను బహుగా ఫలింపచేస్తాడన్న నమ్మకము, విశ్వాసము, ఆలోచన, ప్రార్థనతో నువ్వు సాగించగలిగితే ఈ ఉదయకాలం మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఈ రోజు వరకు ఎటువంటి ఫలింపు లేదని బాధపడుతున్నావు, ఎటువంటి ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు, వ్యాపారములో ఆశీర్వాదం లేదని, ఇదిగో ఉన్న చోట నీకున్న పరిస్థితులు బట్టి, ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, అప్పులు సమస్యలను బట్టి, ఆర్థికమైన పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోతున్నావేమో, ఇదిగో ఉదయకాలం వేళలో దేవుడు చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు గనుక మీరు బహుగా ఫలించుట కొరకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నానని దేవుడు మరి ఒకసారి వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో భక్తుల్ని గమనించినట్లయితే అప్పుడు వరకు ఎండిపోయామనుకున్న స్థితిలో ఉన్న రూతు జీవితంలో దేవుడు బహు ఫలింపును దయచేయడానికి గల కారణం ఏంటంటే, రూతు తన దేశంలో నుంచి వచ్చిన తర్వాత తన నయోమి యొక్క ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో, నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడి యందు నిలిచి ఉన్నందున, దేవునితో కలిసి సహవాసము చేసినందున రూతు జీవితంలో దేవుడు ఫలింపును దయచేశాడు. ఎందుకు ఈ మాటని గుర్తు చేస్తున్నామంటే, అనేకమైన అన్య ప్రపంచం నుంచి మనం వచ్చి ఉన్నాం, లోకంలో నుంచి వచ్చి ఉన్నాం, క్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నాము గనుక దేవుని యొక్క శిరస్సు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలమై ఉన్నాం గనుక, ఆయన యొక్క ద్రాక్షవల్లిలో ఉన్న తీగలం మనం అయి ఉన్నాం గనుక ఆయనని మనం వెంబడించగలిగితే, ఆయన మాట చొప్పున జీవించగలిగితే, వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే నిన్ను దేవుడు బహుగా ఫలింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రూతు ఎండిపోయిన అనుకున్న స్థితిలో దేవుణ్ణి వెంబడించిన అందున దేవుడు ఆశీర్వదించాడు. అలాగే భక్తులు ఎందరనో మనం గమనించినట్లయితే దేవుని యందు వారు ఉన్నారు గనుకే దేవుడు వారి యందు ఉన్నాడు. నీ యందు దేవుడు ఉండాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో ఉండాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డల జీవితంలో ఉండాలని ఆశపడుతున్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, సమస్తమైన చోట దేవుడు కాపుదల ఉండాలని ఆశపడుతున్నావా? ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే దేవుని యందు నువ్వు నిలిచి ఉండాలా. దేవుని మాట యందు, దేవుని ఆజ్ఞ యందు, దేవుని చిత్తమందు నువ్వు నడవగలిగితే నీ దేవుడైన యెహోవా నిన్ను ద్రాక్ష తీగగా ఫలింపజేసినట్లుగా నీ కుటుంబంలో సమస్తమైన చోట నిన్ను ఫలింపజేసి ఆశీర్వదించి గొప్ప కార్యములతో దేవుడు నిన్ను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు నాయన. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్పారు ప్రభువా. ఇదిగో ఎవడు నా యందు నిలిచి ఉందునో ఎవడి యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించునని చెప్పారు ప్రభువా. నాయన ఈ ఉదయకాలం వేళలో నీ బిడ్డలు ఈ మాటలు వింటూ ఉండగా వారి యందు మీరు నిలిచి ఉండండి ప్రభువా. నీ యందు వారిని నిలుపుకోండి ప్రభువా. ప్రతి పనిలో, ప్రతి చోట బహుగా ఫలింపజేసి ఆశీర్వాదములతో, దీవెనలతో నీ బిడ్డలను గొప్పవారిని చేయమని ప్రార్థిస్తున్నాం. ఫలింపు లేదని కుటుంబంలో సమస్యల చేత నలిగిపోతున్న కుటుంబాలకు విడుదల కలగచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల కలగచేయండి ప్రభా. ఆయన ఎటువంటి ఆర్థిక, అలాగే తండ్రి బలహీనతో బాధపడుతున్నారు, వారికి విడుదల కలగచేయండి ఆయన. అన్నిటిలో నీ బిడ్డల్ని ఫలింపజేసి ఆశీర్వదించి గొప్పవారిని చేయమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉండగా, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు మీ నిండైన దీవెనలు కలగజేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు బహుగా ఫలించుదురుగాక.